నమస్తే అందరికీ, నేను మీ రైడర్ ఎంకే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోటో మ్యాట్స్. వెదర్ చూస్తున్నారు కదా, మంచి ప్లెజెంట్గా ఉంది. సూపర్ లొకేషన్లో మనము నిన్న రాత్రి స్టే చేసాము. వస్తున్నాం, నాకు తెలియదు ఈ లొకేషన్ ఇలా ఉందని చెప్పి. రాత్రి నుంచి లైట్గా డ్రిజిల్ అవుతూనే ఉంది, అంటే మనకి వర్షం మొదలైపోయింది. ఇప్పుడు మనాలికి ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 289 కిలోమీటర్స్ ఉంది. 8 అవర్స్ చూపిస్తుంది. అంటే మనం ఆగి వెళ్ళేసరికి టైం ఈవినింగ్ 5 or 6 అయిపోతుంది. నేను ప్రాపర్ నిద్ర తర్వాత అంటే ఆల్మోస్ట్ 7 hours పడుకున్నా. టైం 8:30 అయింది. ఇప్పుడు ఇంకో హాఫ్ అన్ అవర్లో లగేజ్ మౌంట్ చేసి 9 వరకు రైడ్ స్టార్ట్ చేస్తే 6 వరకు చేరుతాం. నాకు చండీగఢ్ అయితే చాలా మంచి అనిపించింది. చాలా క్లీన్ ఉంది అండ్ చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్ ఉంది సిటీ. రాత్రి మనం స్టే చేసిన హోటల్ ఇదే. సార్తో మనకి రిసీవ్ చేసుకున్నారు, అన్ని క్వశ్చన్స్ అడిగారు, ఎలా వెళ్తారు ఏంటి అని చెప్పి. చాలా ఇంట్రెస్ట్ చూపించారు. అంటే మీ ఏజ్లో మేము చేయలేకపోయాము, మిమ్మల్ని చూసి ఆనందిస్తున్నాం అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో ఇది మన బైక్, మొత్తం లగేజ్ మౌంట్ అయిపోయింది. థ్యాంక్ యూ సార్. హోటల్ చాలా డీసెంట్గా ఉంది, కానీ 3 floors ఎక్కాలి. నా లగేజ్ తీసుకొని 3 floors ఎక్కాలంటే కొంచెం ఇబ్బంది అనిపించింది. పొద్దున్న లేచి నేను ఈ యొక్క మౌంట్ ఫిక్స్ చేశాను, కానీ వర్షం పడుతుంది. కొంచెం ఈ సిటీ బయటకు వెళ్ళగానే మొబైల్ తీసి మళ్ళీ బ్యాగ్లో పెట్టేస్తా. మనం ఇప్పుడు హైవే ఎక్కేసాము. నేను ఇంతకుముందు ఈ రెయిన్ జాకెట్ వేసుకోవడం మర్చిపోయా. చినుకులు లోపల తగులుతున్నాయి ఏందబ్బా అని చెప్పి ఆపి చూస్తే రెయిన్ జాకెట్ వెనకలే తగిలించి పెట్టా. తర్వాత వేసుకొని మళ్ళీ బయలుదేరా. వర్షం అయితే చినుకులు పడుతూనే ఉన్నాయి, భారీ వర్షం అయితే కాదు, లైట్గా డిజిల్ అవుతుంది. మీకు ఈరోజు రైడ్ ప్లాన్ చెప్పేసి దెన్ ఈ గోప్రో తీసి లోపల పెట్టేస్తా. మనం ఈరోజు వెళ్తుంది డైరెక్ట్గా మనాలికి. మనకి హోటల్ దగ్గర నుంచి 289 కిలోమీటర్స్ చూపించింది. హోటల్ అయితే బాగానే ఉంది. టోటల్ టైం మనకి 8 hours చూపిస్తుంది. నేను రైడ్ స్టార్ట్ చేసినప్పటికీ 9:35, 9:40 అయిపోయింది. ప్రతిసారి లేట్ అయ్యి ఇప్పుడు కూడా లేట్ అయింది. ఫస్ట్ డే కొంచెం నాకు కలిసిపోయినట్టు అనిపించింది, బాగా నిద్ర పట్టేసింది. గూగుల్ చూపిస్తుంది 5:30 వరకు వెళ్తా అని. నాకు తెలిసి నేను 6:30 వరకు వెళ్తా. ఒక 1 hour మనం మధ్యలో అవుతాం కదా. చండీగఢ్ మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంది. ఎంత ప్లాన్డ్గా, విశాలమైన రోడ్లు, 2 పక్కల చెట్లు. నాకు రాత్రి నా మైక్ హ్యాండ్ ఇచ్చింది, చాలా చెప్పాను విషయాలు, ఏం చెప్పాను గుర్తులేదు. వెల్కమ్ టు న్యూ చండీగఢ్. చండీగఢ్ దాటిన తర్వాత మళ్ళీ మనం పంజాబ్లో ఎంటర్ అవబోతున్నాము. పంజాబ్ని క్రాస్ చేసి దెన్ వీఆర్ గోయింగ్ ఇన్ టు హిమాచల్ ప్రదేశ్. నా డ్రీమ్ డెస్టినేషన్ ఆన్ దిస్ యమహా FZS. నేను ఈ బైక్ మీద మ్యాక్సిమం నడిపించిన డిస్టెన్స్ నిన్ననే అనమాట, అరౌండ్ 260 కిలోమీటర్స్ ప్లస్. అంతకుముందు అయితే ఓన్లీ షార్ట్ డిస్టెన్సెసే. మ్యాక్సిమం అంటే హైదరాబాద్ టు జహీరాబాద్ అంతే. హిమాచల్లో ఫ్రెండ్ అడిగాను ఎలా ఉంది వెదర్ అంటే, అక్కడ కూడా డిజిల్ అవుతుందంట. నాకు తెలిసి ఈ జర్నీ అంతా మనకి డిజిల్ ఉంటుంది. అంటే కరెక్ట్ టైంలో మనం బయలుదేరాము, June 15 తర్వాత కాబట్టి ఇలాంటివి వెరీ కామన్. అందుకే నేను కంప్లీట్ రైడింగ్ గేర్ అండ్ రెయిన్ గేర్తో బయలుదేరా. ఎలాంటి ఇబ్బంది అవ్వకూడదు, మన జర్నీకి ఆటంకం కలగకూడదని చెప్పి చాలా మంచి మెమరీస్ అన్నీ రికార్డ్ చేస్తా. ఎక్కువసేపు వ్లాగ్ని లాగాలని లేదు నాకు. మ్యాక్సిమం ఒక ఎపిసోడ్ 15 నిమిషాల లోపలనే క్లోజ్ చేయాలని ప్లాన్. చూడండి, తప్పకుండా లైక్ చేయండి వీడియోని మర్చిపోకుండా. బాయ్ బ్యూటిఫుల్ చండీగఢ్. అండ్ హియర్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు పంజాబ్. పంజాబ్ అని చిన్నప్పటి నుండి విన్నాము, చదువుకున్నాం, అన్నీ చేసినాం. కానీ ఎప్పుడైతే నేను ఉడతా పంజాబ్ అనే మూవీ చూసానో అప్పటి నుంచి నాకు పంజాబ్ అంటే ఇలా ఉంటుందా అనే ఒక ఫీలింగ్ వచ్చింది. దెన్ అగైన్ రీసెంట్గా జరిగిన సిద్ధు మూసేవాలా మర్డర్ కేసుని ఆ గ్యాంగ్స్టర్స్, రౌడీ షీటర్లు, ఏంద్రా నాయన పంజాబ్ అని చెప్పి అలా అనిపించింది నాకు. కానీ ఇప్పుడు నేను ఎంటర్ అయిన ఏరియాస్ అయితే చాలా బాగున్నాయి. రాత్రి సిటీ కూడా చాలా నీట్గా ఉంది. ఇప్పుడు నేను ఏ సిటీకి వెళ్తున్నా కూడా తెలియదు. పంజాబ్లో అటవీ ప్రాంతం ఉంది. ఈ అటవీ మధ్యలో సిస్వానా డ్యామ్ అని చెప్పి పెద్దగా లెఫ్ట్లో కనబడుతుంది. ఇదిగోండి డ్యాము మ్యాప్లో. జై మా కాళీమాతో భైరవుడు తెలియట్లేదు. పక్కనైతే శునకం ఉన్నది. లొకేషన్ మాత్రం చాలా బాగున్నాయి, ప్రశాంతంగా ఉంది. ఎండ ఉంటే ఎలా ఉంటుందో తెలియదు కానీ వావ్, సిస్వానా డ్యామ్ మీకు కనబడుతుంది అనుకుంటా. చాలా పెద్దగా ఉంది లోతులో. ఎస్, ఇది సిస్వానా డ్యామ్ యొక్క వాటర్. మనకి చాలామంది అంటారు బైక్ పైన ఏంద్రబే జర్నీలు ఇంత లాంగ్ అది ఇది అని. కొందరు డిసప్పాయింట్ చేస్తారు, కొందరు ఎంకరేజ్ చేస్తారు. బట్ ఐఎమ్ ప్రౌడ్ టు సే ఐఎమ్ యూనిక్ అమాంగ్ 1000+ కాంటాక్ట్ విచ్ ఐఎమ్ హ్యావింగ్ సిన్స్ మై చైల్డ్హుడ్. అండ్ నా చిన్నప్పటి నుంచి నా కాంటాక్ట్లో ఉన్న 1000 మందిలో నేను అయితే యూనిక్ అని ఫీల్ అవుతా. అండ్ ఐ ఫీల్ ప్రౌడ్ ఆల్సో. కొందరు డిసప్పాయింట్ చేసినా ఐఎమ్ ద బైకర్ అంతే. నేను చేసినట్టు అందరు చేయలేరు అది. ఎస్, ఐ స్ట్రాంగ్లీ అగ్రీ, రిస్క్ ఇన్వాల్వ్ ఉంది. రిస్క్ అయితే ఉంది బైక్ పైన లాంగ్ జర్నీ చేయడంలో. కానీ వీ రైడ్ ప్రొఫెషనల్, చాలా నీట్గా నడిపిస్తాము. ఇంకా విత్ ఆల్ ద సేఫ్టీ రైడింగ్ గేర్ కొనడంలో ఎక్కడ వెనక అడుగు వేయము. అంటే మంచి క్వాలిటీ రైడింగ్ గేర్ వాడే మేము ఇలాంటి జర్నీస్ ప్లాన్ చేస్తాము.
దురదృష్టవశాత్తు అన్ఫార్చునేట్లీ మనకి ఏ చిన్న ప్రమాదం జరిగినా కానీ అట్లీస్ట్ ఇవి మనకి కాపాడుతాయి. మన తప్పు లేకపోయినా కానీ ఎదుటి వాళ్ళు తప్పు ఉండొచ్చు. ఆ టైంలో మన బండి మీద నుంచి పడినా కానీ మనకి తగలకుండా అన్ని ప్రొటెక్షన్ ఇలా ఉంటాయి. అంటే మోచేతులకి, కాళ్ళకి, హిప్స్కి అండ్ మంచి క్వాలిటీ హెల్మెట్. రిస్క్ అనుకుంటే అన్నిట్లో రిస్క్ ఉంటుంది. ఏ పనులైనా మనం రిస్క్ అనే అనుకుంటాము, కానీ మనసు పెట్టి చేస్తే ఎవ్రీథింగ్ విల్ బి గుడ్. నేనేంది లెక్చర్లు ఇస్తాను అనుకుంటున్నారా? జస్ట్ నాకు అది అనిపించింది, కొన్ని మాటలు గుర్తొచ్చాయి నాకు అంతే. ఇదంతా అటవీ ప్రాంతం ఉంది చూడండి. కొండల మధ్యలో నుంచి మన రైడ్ సాగుతుంది. ఇలా ఎంత దూరం ఉంటుందో తెలియదు. నేను ఇంకా హైవే ఉంటుందేమో కొన్ని కిలోమీటర్లు అనుకున్నా, కానీ డైరెక్ట్గా మనము చండీగఢ్ దాటిన తర్వాత ఇలాంటి అడవిలో ఎంటర్ అయ్యాము. చాలా డెన్స్ ఫారెస్ట్ ఉంది ఇది, విత్ స్లైట్ కర్వీ రోడ్స్. ఇది మన హిమాచల్ ఎంట్రీ. వెల్కమ్ టు హిమాచల్ ప్రదేశ్. కొంచెం ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఉంది, బైక్ కాబట్టి కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. లారీస్ అన్నీ అయితే చాలాసేపు నుంచి ఆగి ఉన్నాయి. అండ్ హియర్ కమ్స్ హిమాచల్ ప్రదేశ్. నా లైఫ్లో ఫస్ట్ టైం ఎంటర్ అయ్యాను. హిమాచల్ ప్రదేశ్ వెల్కమ్స్ మోడోమాడ్స్. హిమాచల్ ప్రదేశ్లో ఈ ఏరియా పేరు బడ్డీ, అంటే ఈ టౌన్ పేరు బడ్డీ అని ఉంది. ఇక్కడ భారత్ పెట్రోల్ బంక్లో పెట్రోల్ లేదని చెప్తున్నాడు. ఆపోజిట్లో ఇండియన్ ఆయిల్ ఉంది. ఇక్కడ పెట్రోల్ కాస్ట్ ఎంత ఉందో చూద్దాము. ఇక్కడ కూడా పెట్రోల్ కాస్ట్ చాలా తక్కువ ఉంది, 95.40. నైస్. ఫుల్ ట్యాంక్ మరదు, ఫుల్ ట్యాంక్. నిన్న 12 లీటర్ కొట్టించా, ఇప్పుడు 7+ లీటర్ పడుతుంది. అంటే మనకి ఒక 6 లీటర్ పెట్రోల్ ఖర్చు అయింది. బడ్డీ క్రాస్ చేసిన తర్వాత ఇది నాలాగఢ్ అంట, నాలాగఢ్ డిస్ట్రిక్ట్. ఇక్కడ నుంచి మనల్ని 243 కిలోమీటర్స్, అంటే మనము ఒక 50 కిలోమీటర్ ప్లేస్ వచ్చాము. ఇప్పటికి మొత్తం టౌన్సే వస్తున్నాయి, ఎక్కడ కూడా జనసందోహం లేని ప్లేస్ లేదు. టౌన్ల ద్వారానే మనం మన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఈ అరటి పండ్లు తిందాం అనుకుంటున్నా. నాకు ఇంకా బయట ఆలు పరాటా అలాంటి ఏం తినాలని లేదు. ఒక 4 అరటిపండ్లు తీసుకొని తినేసి బయలుదేరుతాం. చిత్తడి రోడ్ల వల్ల మొత్తం బండి బురద ఏం చూడండి. బ్యాగ్ ఇవన్నీ కూడా. నేను కూడా రెయిన్ గేర్ తీయట్లేదు, వర్షం లేదు. స్టిల్ బురదతో రైడింగ్ గేర్ పాడవకుండా ఉండాలని జస్ట్ అలా రెడీ చేస్తున్నా. ఇక్కడ మధ్యలో ఆగి ఒక 4 అరటిపండ్లు ఇంకా ఒక మొసంబి జ్యూస్ తాగి బయలుదేరాను. ఇంకొక ½ డజన్ అరటిపండ్లు తీసుకున్నా, బ్యాగ్లో పెట్టుకున్నా. దారిలో ఆకలి తిందామని చెప్పి. నాకు దినమంతా ఫ్రూట్స్ తిని బతికేస్తాను నేను. ఇక్కడ ఫుడ్ అయితే నాకు చాలా కష్టంగా వెళ్తుంది. మధ్యలో ఒకడు నా బండిని టచ్ చేసుకుంటూ వెళ్ళాడు. ఆల్టోడు. నేనేం అల్లలేకపోయా. ఎందుకు లేనిపోయిన జాగాలో వచ్చి లొల్లి పెట్టుకోవడం అని చెప్పి సైలెంట్గా ముందుకు వచ్చేసా. మన ఘాట్ సెక్షన్ మొదలైనట్టుంది. అన్ని కొండలు కనబడుతున్నాయి. పహాడీ సెక్షన్ స్టార్ట్స్ ఇన్ అవర్ జర్నీ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. నేను సెపరేట్గా నా ట్రిప్కి ఇంత ఖర్చు అయిందని చెప్పి వీడియో చేయను, మీకు చెప్పేస్తా. ఫస్ట్ డే నాకు అయిన ఖర్చు ఫుడ్కి అక్కడ 360 ఆలు పరాటాకి. దెన్ రాత్రి ఒక లస్సీ దాకా పడుకున్నా, అదొక 50 ప్లస్ 20 రూపీస్ వాటర్ బాటిల్. అంతే. ఫుడ్ కలిపి ఒక 450 రూపాయల దాకా ఫుడ్కి అయింది. దెన్ హోటల్ రూమ్ 900 రూపీస్. ఇంకా పెట్రోల్ నేను వేయించింది 1200 రూపీస్. నా ఫస్ట్ డే ఖర్చు అయితే ఇదే. 1200 ప్లస్ 450 ప్లస్ 900, అంటే ఆల్మోస్ట్ 2500 రూపీస్ ఆన్ ఫస్ట్ డే. ఇప్పుడు మనము ఆ కొండల మీద నుంచి అలా 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 దాన్ని క్రాస్ అయ్యి వెళ్తాం అనమాట మనాలికి. ద మోస్ట్ ఎక్సైటింగ్ హిమాచల్ ప్రదేశ్ పహాడియా జర్నీ బిగిన్స్. ఎవర్ దేకో వ్యూస్. చాలా ప్లెజెంట్గా ఉంది. ట్రాఫిక్ కూడా ఏం లేదు. నేనైతే బైకర్ ఒక్కనే కనబడ్డా ఈ రూట్లో వెళ్ళేటోని. మిగతా వాళ్ళందరూ పైన ఉండొచ్చు, ఇంకా వేరే ఎక్స్ప్లోర్ చేయవచ్చు. చాలామంది మే ఎండ్లోనే బయలుదేరుతారు ఈ యొక్క స్పిటి ఇంకా లదాఖ్కి. మనం ప్రశాంతంగా ఎండ లేని టైంలో చూసి బయలుదేరినాం. ఈ ఘాట్ సెక్షన్లో 5th గేర్లో ఉన్న బండి 65ని మించట్లేదు ఎంత రేస్ చేసినా కానీ. అంటే చాలా సేఫ్గా వెళ్ళొచ్చు అనమాట ఈ బండి పైన. ఈ కొండ పీక్ పైకి వచ్చాము. ఇక్కడ నుంచి మనం జర్నీ చేసిన వ్యూ చూడండి, మెస్మరైజింగ్ ఉంది. వావ్. వర్షం లేదు కానీ మొత్తం ఫాగీ ఉంది వెదర్ అంతా. మన బండి పర్ఫార్మింగ్ వెల్.
ఇక్కడ నుంచి మనాలి 211 కిలోమీటర్స్, గో రైట్ షంషహర్. ఇదేనా రైట్? ఈ వ్యూ చూడండి ఎంత బాగుంది, మొత్తం మబ్బులు, స్కైస్ టచింగ్ టు ద మౌంటైన్స్. వావ్. అరే బాబురే, నేను అది చూసుకుంటూ వెళ్ళిపోతున్నా. ఇదే చాలా డేంజరస్ థింగ్ మనకి రైడ్లో. వామ్మో, ఇది చూడండి. ఆహా, నా సామిరంగా. మనం రైడ్ స్టార్ట్ చేసి 3 అవర్స్ అయింది. 3 అవర్స్లో నేను కవర్ చేసింది జస్ట్ 100 కిలోమీటర్ మాత్రమే. అంటే ఈ పహాడీ ఏరియాలో మనం 3 అవర్స్లో కవర్ చేసేది జస్ట్ 100 కిలోమీటర్సే. అంటే నెక్స్ట్ మనము వెళ్ళాల్సింది ఇంకా 185 కిలోమీటర్స్ ఉంది. టైం ఫిక్స్ చూపిస్తుంది, ఎక్కడ ఆగలేదు. మళ్ళీ 50 కిలోమీటర్ తర్వాత ఇక్కడ వచ్చాగాను ఈవినింగ్ 6 వరకు చేరుతామని చెప్పి, హోప్ఫుల్లీ 6:30 వరకు వెళ్ళిపోదాం. ఒక చిన్న సుసు బ్రేక్. ఒక బ్యాడ్ న్యూస్, ఇది రన్నింగ్లో ఊడిపోయి ఫోన్ ఇలా పడిపోయి ఉండే. చూసా, మంచిది అయింది. సో ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి ఇలాంటి మొబైల్ హోల్డర్తోని. ఇప్పటికైతే ఇప్పి పక్కన పెట్టేస్తా, దీన్ని ఇలా వదిలేస్తాను. మళ్ళీ మనాలికి వెళ్ళాక చూద్దాం దీన్ని ఏం చేయాలో. స్ట్రేట్ రోడ్డే కాబట్టి ఇంకా బ్యాగ్లో పెట్టేస్తాను మొబైల్ని. ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే ధర్మశాల, రైట్ మనాలి 172 కిలోమీటర్స్. మళ్ళీ కొండలు ఎక్కుతున్నాము, ఇంతసేపు కొండలు దిగినాము. అంటే కొండల మధ్యలో నుంచి మొత్తం రస్తా ఉంది. మోర్ 172 కిలోమీటర్స్ టు గో. ఈ రూట్ అంతా ట్రాఫిక్ బాగానే ఉంది, అంటే లారీలు, కార్లు రెగ్యులర్గా వస్తూనే ఉన్నాయి. బైకర్ చాలా మంది పైన దిగుతున్నారు, కింద నుంచి ఎక్కే వాళ్ళు మాత్రం ఎక్కువ లేరు. అంటే మేబీ వెనకాల ఉండొచ్చు, పైన నుండి వచ్చే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అంటే లదాఖ్ కొట్టుకొని మనాలి త్రూ చండీగఢ్, ఢిల్లీ వెళ్ళేవాళ్ళు. నేను ఉల్టా రోడ్లో వెళ్తున్నా. చాలా సేపటి తర్వాత ఇలా 2-వే రోడ్స్ వచ్చాయి, అంటే 4-వే రోడ్డు. మనాలిలో వర్షం పడుతుందంట పొద్దున్న నుంచి కూడా. అటు నుండి వచ్చే బైకర్స్ అందరు కూడా రెయిన్ గేర్తో వస్తున్నారు. నేనైతే రెయిన్ గేర్ ఇప్పేసా, ప్యాంటుది కూడా కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది చాలాసేపు నుంచి చూసుకుంటే, గాలి తగలక. అందుకే తీసేసా, మళ్ళీ వర్షం పడే ముందు వేసుకుందామని చెప్పి. ఈ సిటీ పేరు సుందర్ నగర్. వెల్కమ్ టు సుందర్ నగర్, హార్ట్ ఆఫ్ హిమాచల్. ఇక్కడ ఏదో పెద్ద లేక్ ఉంది. బిలాస్పూర్ సిటీ చాలా పెద్దగా ఉంది. ఆ సిటీ దాటిన తర్వాత మనకి సుందర్ నగర్ వచ్చింది. కొంచెం బిజీ ఉంది ఏరియా అంతా. ఈ మాండీ జిల్లా భారీ వర్గం ఉంది. ప్రతి ఒక్క కార్ షోరూమ్ ఉన్నాయి ఇక్కడ చూడండి, కంటిన్యూ వస్తూనే ఉన్నాయి. కియా, ఫోక్స్ వ్యాగన్, మహీంద్రా, కంటిన్యూగా. ఎంతమంది కార్లు కొనేవాళ్ళు ఎవరున్నారో తెలీదు. ఈ కొండపక్క ఇల్లు చూడండి. ఈ ఏరియా అంతా మాండీ డిస్ట్రిక్ట్, మాండీ జిల్లా సంబంధించిన కొండలు ఇవి. ఇక్కడ ఉంది జనావాసం మొత్తం. ఓన్లీ షాప్స్ వస్తున్నాయి, ఇల్లు ఎక్కడ అనుకున్నా, ఇల్లు అన్నీ ఇక్కడ ఉన్నాయి. వీళ్ళు కార్ ఎట్లా పార్క్ చేస్తారు, ఎట్లా పైకి వెళ్తారు రోజు. వామ్మో, మాండీ టౌన్ అది. స్ట్రైట్ వెళ్తే కుల్లు మనాలి. ఇవన్నీ ల్యాండ్ స్లైడ్ చూడండి. మన మెయిన్ మనాలి స్టార్ట్ అయింది. ఆఫ్ రోడింగ్ కూడా ఉంటుంది, పక్కనే నది ఉంది. ఇప్పుడు మనం ఆ పర్వతాల పైకి వెళ్ళాలి. ఫీలింగ్ ఎక్సైటెడ్ నౌ. చూడండి, ఇవన్నీ ల్యాండ్ స్లైడ్స్ అండ్ ఆఫ్ రోడ్ ప్యాచ్. వర్షాలు పడితే ఈ విధంగా ఉంటుంది హిమాచల్ ప్రదేశ్. కొంచెం రిస్కీయే, లైట్గా చినుకులు కూడా మొదలైనాయి. ఒక దగ్గర ఆగి రెయిన్ గేర్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి కరెక్ట్గా 100 కిలోమీటర్ ఉంది మనాలి. అంటే ఇంకొక 3 అవర్స్ నాకు జర్నీ. ఇక్కడంతా వార్నింగ్ జోన్, రాక్ ఫాల్ అండ్ బ్లాస్టింగ్ జోన్ అని చెప్పింది. చూడండి ల్యాండ్ స్లైడ్ ఏ విధంగా అవుతుంది ఇక్కడ. జేసీబీలు, ట్రక్కులు ఎప్పటికప్పుడు రెడీగా ఉంటాయి. ల్యాండ్ స్లైడ్ అవగానే ట్రాఫిక్ నాపేసి వెంటనే తొలగించడానికి. ఇదిగోండి, వర్షం పడుతుందని చెప్పి నేను గోప్రో తీసేసి రెయిన్ గేర్ అంతా వేసుకున్నా, కానీ వర్షం ఆగిపోయింది. ఇక్కడ ఒక చాలా మంచి ప్లేస్ వచ్చింది. మాండీ జిల్లాలో ఇది ఒక డ్యామ్. ఫుల్ వాటర్ ప్రవహిస్తున్నాయి వర్షాల వల్ల. ముందు ఒక డ్యామ్ ఉంది, దానిపైన మాత్రం ఆగనియలేదు. ఇక్కడ ఏదో సొరంగ మార్గం చేస్తున్నారు, చాలా మేజర్ వర్క్ నడుస్తుంది. ఏరియా అంతా మొత్తం బురద ఉంది. ఏదో షార్ట్ కట్ కొండల లోపల నుంచి. అసలు ఈ కొండలు చూడండి, ఈ కొండల పక్క నుంచే రాళ్ళు, రోడ్లు. నెక్స్ట్ లెవెల్ రైడ్ ఎక్స్పీరియన్స్ ఆన్ మై FZS. మొత్తం మెలికలు ఉన్నాయి రోడ్లు. సీ దీస్ వ్యూస్. అండ్ మ్యాక్సిమం కెమెరా ఆన్ చేయట్లేదు, మధ్యలో ఆన్ చేయాలనిపిస్తే ఇట్లా ఆన్ చేసి చూపిస్తున్నా అంతే. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐఎమ్ ఎంజాయింగ్ ద రైడ్.
స్లో 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 స్లో. మనం ఇంతకు ముందు చూసిన టన్నెల్ అదే, ఆ టన్నెల్ నుంచి రోడ్ వేస్తారు చూడండి ఈ కొండ లోపలికి. వామ్మో మెగా ప్రాజెక్ట్స్ ఇవి. 2 కొండల మధ్యలో నుంచి రోడ్లు, అంటే మనకి ఈ చక్కర్లు కొట్టే పని తగ్గిస్తారనమాట ఈ రోడ్లు వేసిన తర్వాత. సేమ్ లైక్ అటల్ టన్నెల్. అసలు ఏమున్నాయి రోడ్లు, ఈ కొండలు. ఆ స్ట్రైట్ రోడ్ వేసిన తర్వాత ఈ రైడ్ మజా ఉండదు. మీరే చెప్పండి వ్యూ ఎలా ఉందో. నాకైతే మాటలు రావట్లేదు. ఆ కొండ పైన మేఘాలు తగులుతూ వెళ్తున్నాయి. ఫీలింగ్ అమేజింగ్. ఇంజనీరింగ్ మార్వల్స్. ఇదిగోండి ఆ రోడ్ని ఇలా తీసుకెళ్ళి మళ్ళీ ఆ కొండ లోపల నుంచి టనెల్స్ కట్టిన తర్వాత సొరంగం ఇంతే అనిపిస్తుంది. కడుతున్నప్పుడు తెలుస్తుంది చూడండి అసలైన మజా. ల్యాండ్ స్లైడ్ జస్ట్ ఇమాజిన్, ఇలాంటి రాయి పడితే ఎలా ఉంటుందో పైనుంచి. టైర్ స్కిడ్ అవుతుంది. వర్షం నీళ్ళు, చిత్తడి రోడ్లు. ఫ్యూచర్లో రాబోయే వన్ ఆఫ్ ద భారీ బ్రిడ్జ్ మన ముందు నుంచి వెళ్తుంది పైనుంచి. ఇలా వెళ్తే నేను మనాలికి రాత్రి 9కి చేరుతా. ట్రాఫిక్ ఉంది బాగానే, చూడండి బురద బురద ఎలా ఉందో. ఇది మన జర్నీలో ఫస్ట్ టన్నెల్. ఎంటర్ అయిపోయాక ఆన్ చేసా కెమెరా. అబ్బో చాలా లాంగ్గా ఉంది ఇది. అయిపోయింది అని అనుకుంటున్నా. ఎస్, ఇది టన్నెల్ ఎగ్జిట్. సూపర్ కట్టిర్రు. ఇది లేకపోతే ఎన్ని కొండలు దిగడుతుండేమో మరి. ఎగ్జిట్ ఆఫ్ ద టన్నెల్. ఫ్రెష్ ఎయిర్. బయటికి రాగానే వ్యూ చూడండి. మేఘాలు పోతా ఉన్నాయి కొండల పై నుంచి. నేనేం మాట్లాడుతున్నాను ఏమో. నేనైతే మునిగిపోయినా ఈ యొక్క అందమైన హిమాచల్ ప్రదేశ్ ప్లేసెస్తోనే. హిమాచల్లో మనకు వచ్చిన ఫస్ట్ టోల్ గేట్. మనకైతే ఫ్రీ ఫ్రీ ఫ్రీ. కుల్లు 19, మనాలి 59, లే 486 కిలోమీటర్స్. 59 అంటే మనకి ఇంకొక 1.5 పైన పడవచ్చు. వర్షం పడుతూనే ఉంది. రిస్క్ చేయను ఇంకా. నేను నా గోప్రో తీసుకెళ్ళి బ్యాగ్లో పడేస్తా. వర్షం తగ్గితే మళ్ళీ తీస్తా, లేకపోతే డైరెక్ట్గా మనాలి హోటల్ దగ్గరే. మనం ఇప్పుడు మనాలిలో ఎంటర్ అయిపోయాము. కుల్లు అంతా ఏరియా కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది. రెయిన్ గన్ అనేది బాగానే కాపాడింది. ఇక్కడ నుంచి నేను బుక్ చేసిన హాస్టల్ వూపర్స్ హాస్టల్ 8.3 కిలోమీటర్స్ ఉంది. సో వి ఎంటర్డ్ ఇంటూ మనాలి. పెద్ద కొండలెక్కి తిరిగి వెళ్ళేదేం లేదు. సింపుల్గా అలా పాస్ అవుతూ వచ్చేసాము. లాస్ట్ 60 కిలోమీటర్స్ మాత్రం రోడ్ చాలా బాగున్నాయి. అందుకే నేను కూడా అన్ఎక్స్పెక్టెడ్ టైంలో వచ్చేసాను లోపలికి. టైమింగ్ 6:15 అవుతుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలే 7:30, 7:15 అట్లా అవుతుందేమో అనుకున్నాను నేను. ఇక్కడ వెళ్తూ చాలా ఎక్కువసేపు ఉంటుంది కదా, టైం పక్కా 7:30 అనుకున్నా. ఇప్పుడు నేను మనాలి ఎంటర్ అయ్యాక మళ్ళీ కెమెరా పెట్టి టైం చూస్తే టైం జస్ట్ 6:15 అయింది. మన రూమ్కి వెళ్ళేసరికి 6:30, 6:30 అవ్వచ్చు. ఇది మన మనాలి. రిటర్న్ ట్రాఫిక్ అయితే ఫుల్ జామ్ ఉంది చూడండి. ఇక్కడ నుంచి నా రూము 4 కిలోమీటర్స్ చూపిస్తుంది. లెఫ్ట్లో వెళ్తే హిడింబా దేవి టెంపుల్ ఉంది. రేపు వెళ్ళే ప్లాన్ ఉంది నాకు. చాలా కోల్డ్గా ఉంది కదంతా. వర్షం వల్ల ఇంకెక్కువ చాలా అనిపిస్తుంది. నా షూ వాటర్ ప్రూఫ్ అనుకున్నా కానీ ఎక్కువ వర్షం మాత్రం లోపలికి నీళ్ళు వెళ్ళాయి. మనాలి కొండల కిందనే ఉంది. నేను కొండల పైన ఉంటుంది అనుకున్నా, అంటే పైకి ఉంటుందేమో అనుకున్నా, కానీ జస్ట్ ఈ నార్మల్ లెవెల్లో ఉంది. పైన అంతా దట్టమైన చెట్లు ఉన్నాయి. చలికాలంలో మొత్తం మంచు ఉంటుందంట. వ్యూస్ మాత్రం అదిరిపోయినాయి నిజంగా. మొత్తం బ్రెత్ టేకింగ్ వ్యూస్ ఉన్నాయి. లాస్ట్ 100 కిలోమీటర్స్ మాత్రం ఇంకా వర్షం చినుకులు పడుతూనే ఉన్నాయి. నాకు చలికి కొంచెం మాటలు రావట్లేదు. మనాలి లోపల నుంచే ఈ నది ప్రవహిస్తుంది.
ఫుల్ రాళ్ళు ఉన్నాయి, ఇంకా జలప్రవాహం కూడా ఎక్కువనే ఉంది. మనాలి కిందకి వెళ్ళే వాళ్ళు ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది ఈరోజు. ఈ కాటేజెస్, విల్లాస్, హోటల్స్ అన్నీ పైనగా ఉన్నాయి. అంటే కింద నుంచి మనం డైరెక్ట్గా కొండ పైన ఎక్కుతున్నాము. బండి కష్టంగా లాగుతుంది. దగ్గర నేను చూపిస్తున్నా, మొత్తం కొండ ఎక్కిస్తున్నాడు వీడైతే. ఈ దారి చూడండి, కంప్లీట్ స్టీప్ అప్పే ఉంది. పక్కనే నాకు హిమాలయాలు కనబడ్డాయి. హిమాచల్ ప్రదేశ్ వచ్చాక ఫస్ట్ టైం నేను హిమాలయాలు చూసా. మొత్తం షాపింగ్ గల్లీ ఉంది ఇది. ఈ గల్లీలోనే కార్లు. మళ్ళీ ఇక్కడ నాయన ఈ హోటల్ రాంగ్ అడ్రస్కి వచ్చాము. 2 ఉన్నాయంట ఊపర్స్ హాస్టల్స్. ఓల్డ్ మనాలి ఒకటి, న్యూ మనాలి ఒకటి. నేను ఈ పైన కొండ గుట్టల పైన ఉన్న మనాలికి వచ్చేసా. వాడికి ఫోన్ చేస్తే మళ్ళీ లొకేషన్ పంపించాడు. ఇక్కడ నుంచి 5.6 కిలోమీటర్స్ ఉంది, 37 మినిట్స్ చూపిస్తుంది. ఇంకా ఏ సందర్భం తీసుకెళ్తుందేమో తెలీదు. ఇంకా మీకు వాడికి వెళ్ళే కలుస్తా. ఇప్పుడైతే ఆకలిస్తుంది, ఆగేమంది తింటా ఫస్ట్. మనం ఇప్పుడు ఉన్నది ఓల్డ్ మనాలిలో. అటుపక్క కనిపించేది న్యూ మనాలి, ఇది ఓల్డ్ మనాలి. ఇది మన హాస్టల్, కొత్తది, చాలా నీట్గా ఉంది. ఈరోజు మనం రైడ్ చేసింది ఆల్మోస్ట్ 300 కిలోమీటర్స్. టైం పట్టింది 9 అవర్స్. మొత్తం గాడి సెక్షన్ కాబట్టి, పహాడీ సెక్షన్ కాబట్టి కొంచెం టైం అయితే బాగానే పట్టింది. మనాలికి నేను 6:30 వరకు రీచ్ అయిపోయాను. ఆ తర్వాత ఈ రూమ్ ఎతకడానికి ఆల్మోస్ట్ 1.5 అవర్ to 2 hours టైం పట్టింది. ఇక్కడ లోపలికి ఉంది, కానీ చాలా డీసెంట్గా ప్రశాంతంగా ఉంది. నెక్స్ట్ 2 days వరకు మనకి రూమ్ ఇదే అనమాట. సో వీఆర్ ఎట్ మనాలి. నాకు యువంతో అని చెప్పింది ఏంటంటే రోహతాంగ్ పాస్కి బైక్స్ అలో చేయట్లే అంట. నేను రోహతాంగ్ పాస్ పక్కా వెళ్ళాలని చెప్పి డిసైడ్ అయినా, కానీ ఆ విధంగా షాక్ ఇచ్చారు. ఇక్కడ టెంపరేచర్ ఆల్మోస్ట్ ఇప్పుడు 11-12 దాకా ఉంది, కానీ మరీ అంత చలి అయితే లేదు. నోటి నుంచి పొగరైతే వస్తున్నాయి. ఇప్పుడే 180 రూపీస్ తీసుకున్నారు. వెజ్ ఫ్రైడ్ రైస్. 2 days నుంచి అన్నం లేదు కాబట్టి ఇంకా తినేసాను నిన్నది. ఇక్కడ మళ్ళీ వర్షం మొదలైంది. నేను ఈరోజు తడిసిన దానికి మొత్తం బురద అయిపోయింది. చూడండి, రెయిన్ జాకెట్ కానీ బాగానే కాపాడింది నాకు ఇవి. రెయిన్ జాకెట్ ఇంకా రెయిన్ ప్యాంట్ అన్నీ ఇక్కడ రాగానే ఇలా మెట్ల మీద పడేసా, కొంచెం డ్రై అవుతే క్లీన్ చేయవచ్చు అని చెప్పి. సో అదే సంగతి. హాస్టల్ అయితే చాలా బాగుంది. ఈ విధంగా మొత్తం స్క్విడ్ గేమ్ యొక్క సింబల్స్, ఫొటోస్ అన్నీ పెట్టారు. నెక్స్ట్ 2 daysకి మన రూమ్ ఇదే, చూపిస్తాను చూడండి. ఇది హాస్టల్. ఆల్మోస్ట్ ఇక్కడ 8 బెడ్లు ఉన్నాయి. నా లగేజ్ అంతా బాగా తడిసిపోయింది. ఈ బ్యాగ్స్ అయితే అసలు ఏమీ కాలేదు, నీట్గా ఉన్నాయి. ఇది మాత్రం వెనక పెట్టా కదా, బాగా తడిసింది. ఇందులో అన్ని అవసరం లేని సామాన్లు పెట్టాను. దెన్ ట్యాంక్ బ్యాగ్ పైన కవర్ ఉండే కాబట్టి ఏం కాలేదు. సో ఈ విధంగా నా ఈ రోజు జర్నీ కంప్లీట్ అయింది. బండి బ్యాటరీ హ్యాండ్ ఇచ్చింది, ఎందుకంటే ఛార్జర్ కనెక్ట్ చేశాను కదా, కంటిన్యూ ఆన్లో ఉండే. ఇంకా నేను ప్రొజెక్టర్ ల్యాంప్ కూడా ఆన్లో పెట్టా. ఏమేమి తెలీదు, బ్యాటరీ అయితే సెల్ఫ్ స్టార్ట్ తీసుకోవట్లేదు. రేపు చెక్ చేయిస్తే ఇక్కడే ఉంటున్నా కాబట్టి రేపు ఇక్కడే ఉండి మనాలి తిరిగే ప్లాన్ ఉంది. సో దట్స్ అబౌట్ టుడేస్ జర్నీ ఫ్రమ్ చండీగఢ్ టు మనాలి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. మళ్ళీ రేపటి వీడియోతో కలుసుకుందాం. జై హింద్. తీసుకెళ్ళి నీళ్ళు దమ్ చేయిస్తారు, చాలా బాగుంది కదా, వెరైటీగా ఉంది. ఇది ఎంట్రీ ఆఫ్ వాటర్ టన్నల్. పైనంతా రోహతాంగ్ పాస్, కింద చూస్తే ఇదంతా